ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో బేసికల్లీ ఈ మధ్య మనకు తెలుసు కదా, ఓటీటీలో ప్రపంచం అంతా చూడదగిన కంటెంట్ అంతా వచ్చేస్తుంది. చాలా గొప్ప గొప్ప చిత్రాలు మనం చూస్తూ ఉన్నాం. సో రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన సినిమా ఏంటంటే ఉప్పు కప్పు రంబు. సో మనందరికీ బాగా తెలిసిన పద్యం అది, ఉప్పు కప్పు కర్పూరం చూడగా ఒకేలా ఉంటాయి, రుచులు మాత్రం వేరే ఉంటాయి ఇలాంటిదని. మరి ఆ సినిమా రుచి ఎలా ఉందనేది మనతో పాటు రివ్యూయర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ బాగున్నారా? ఎలా ఉన్నారు? గుడ్. సో ఏంటి ఉప్పు కప్పు రంబు అంటే మీకు ఫస్ట్నే మనకు గుర్తొచ్చేది పద్యం. సో రుచులు వేరు వేరు ఉంటాయని. ఇప్పుడు ఇక్కడ ఉప్పు ఎవరో కర్పూరం ఎవరో, ఆ రుచి ఏంటి? ఆ ఫ్లేవర్కి మ్యాచ్ అవుతుందని టైటిల్ పెట్టారు. అచ్చ తెలుగు టైటిల్ చాలా బాగుంది. టైటిల్ కూడా బాగుంది, సినిమా కూడా అంతే బాగుంది. ఇట్స్ అ ప్లెజెంట్ హిలేరియస్ కామెడీ, సిచ్యువేషనల్ కామెడీ, జంధ్యాల గారి కామెడీ లాంటి కామెడీ, మాల్గుడి డేస్ లాంటి ఒక ప్లెజెంట్ మూవీ తీశారు. ఈ సినిమాలో నటించిన ప్రతి నటుడికి యాక్టింగ్కి స్కోప్ దొరికింది. వాళ్ళ క్యారెక్టర్ పరిధి దాటి ఎవరు నటించలేదు. ఇందులో నటించిన ప్రతి కీర్తి సురేష్ కానీ, హీరో సుహాస్ కానీ, అందరూ కూడా ఎవ్రీ వన్ హూ యాక్టెడ్ ఇన్ ద మూవీ కన్ఫైన్ టు దేర్ రోల్. చాలా బాగా చేశారు, చాలా బిలీవబుల్గా. అంటే మనం కాసేపు ఒక ఊరు వెళ్ళిపోయి ఆ ఊర్లో మనం ఉండి మన చుట్టూ ఇది జరుగుతున్నట్టు అనిపించింది. ఇట్ వాస్ వెరీ గుడ్. అంటే రిపీట్ వాచింగ్ కూడా ఉండొచ్చేమో, అంటే చూసిన వాళ్ళు మళ్ళీ చూసి కూడా దే ఫీల్ గుడ్. సో ప్లాట్ స్టార్టింగ్ మనకి ట్రైలర్ టీజర్ వచ్చినప్పుడే ఆ ప్లాట్ లైన్ కొంచెం రివీల్ అయ్యి చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఆ థింగ్ అంటే ఊర్లో సమాధులు కరువైపోయినాయి, 4 ఉన్నాయి, వాటి కోసం వేలం పాటలు, లాటరీలు, చాలా క్రియేటివ్, యూనిక్ గా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్. సో బేసికలీ ఈ పాయింట్, ఇంత యూనిక్నెస్ ఉన్న పాయింట్ ఓటీటీకి పరిమితం అవడం కరెక్ట్ అని అంటారా, లేదు సిల్వర్ స్క్రీన్ వరకు వచ్చుంటే బాగుంటుంది అంటారా? అంటే మనకు అనిపిస్తుంది ఎథికల్గా ఇలాంటి సినిమా థియేటర్లోకి వస్తే కూడా బాగుంటుంది కదా అని. కాకపోతే కొన్ని నార్మ్స్ ఉంటాయి కదండి. ఈ యాక్టర్ ఇంతకుముందు సినిమా ఎంత బిజినెస్ చేసింది, ఇలాంటి కొన్ని పారామీటర్స్ తీసుకొని నంబర్స్ పరంగా మాత్రమే వీళ్ళు ప్రాక్టికల్గా మాట్లాడుకుంటారు, ప్రొడక్షన్ డిజైన్ వీళ్ళంతా కూడా. సో ఆ ఆస్పెక్ట్లో మేబీ డైరెక్ట్గా పబ్లిక్కి రీచ్ అయ్యేలాగా చేద్దాము. ఓటీటీలో ఏంటంటే కంఫర్ట్ జోన్లో చూస్తారు పబ్లిక్. దీనికోసం ఒక టైం పెట్టుకొని వచ్చే ఆ పరిధి లేకుండా కంఫర్ట్ జోన్లో ఎంజాయ్మెంట్ ఇచ్చేది బాగుంటుంది అనే దాంట్లో ఇచ్చారనుకుంటా నేను. నాకు కూడా అనిపించింది థియేటర్, దిస్ మూవీ ఈజ్ వర్త్ థియేటర్. కానీ ఇంట్లో ఉన్న కంఫర్ట్ జోన్లో చాలా మంచి అనిపించింది. అంటే స్టార్ట్ చేశాక మధ్యలో ఆపి ఇంకో పని చేసుకోవాలనిపించలేదు. మొత్తం చూసాకనే వేరే పని పెట్టుకునేలాగా, అంటే మనం వేరే పనులు ఏమైనా ఉంటే పోస్ట్ పోన్ చేసుకొని ఇది మొత్తం చూసాకనే వేరే పనులు పెట్టుకునేలాగా అలా కనెక్ట్ చేసింది. కంటెంట్ బాగుంది. ఓకే, సో కమింగ్ టు కాస్ట్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, ఆల్రెడీ ఆమె మహానటితోనే చాలా ప్రూవ్ చేసుకున్నారు. తర్వాత రకరకాల క్యారెక్టరైజేషన్స్ చేశారు. అంటే ఇప్పుడు వైలెన్స్ చేశారు. ఒక ఆవిడే ఇప్పుడు పెంగ్విన్ లాంటి దానిలో ఆవిడే ఒక సాఫ్ట్ కార్నర్లో ఆవిడ వెంటాడడం, భయపడడం, ఇలాంటివి కూడా చూశారు. అన్ని రకాలు చూసాం. సో ఈ క్యారెక్టరైజేషన్ ఇంకేం ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది, ఆవిడ ఏం ప్రూవ్ చేసుకున్నారు ఈ సినిమాతో? మహానటి సినిమాలో కీర్తి సురేష్ వాజ్ ఇమిటేటింగ్ సావిత్రి గారు. ఈ సినిమాలో యాక్చువల్గా చూస్తే ఆమె యాక్టింగ్ చూసి మహానటి అనిపించాలనిపిస్తుంది. ఇంకోటి ఏం చెప్పాలంటే, చాలామంది స్టార్ హీరోయిన్స్ ఎవరైతే ఉంటారో, స్టార్ వాల్యూ ఉన్న హీరోయిన్స్ స్టార్స్తో పేరింగ్ నటించడానికి ఇష్టపడతారు. అంటే వాళ్ళ హీరోగా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా స్టార్ అయి ఉంటే ఆ ఇద్దరి స్టార్ పవర్ హెల్ప్ అవుతుంది బిజినెస్ పరంగా అనే ఆస్పెక్ట్లో ఆలోచిస్తారు. కానీ ఒక బర్డింగ్ హీరో సుహాస్ తోటి తను పేర్ అయి యాక్ట్ చేయడము ట్రూలీ, అంటే ఆ డెసిషన్కి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలామంది హీరోయిన్స్ ఇలాంటి డెసిషన్స్కి భయపడతారు. ఒకవేళ ఇలాంటి డెసిషన్ తీసుకున్నా వాళ్ళ చుట్టూ ఉండే సర్కిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు భయపెట్టి ఆ డెసిషన్ మళ్ళీ రిటర్న్ తీసుకుని ఇలా చేస్తారు, భయపెట్టిస్తారు, అలాంటి భయం క్రియేట్ చేస్తారు. సో అలాంటి ఏ భయం లేకుండా స్టోరీని నమ్మి, స్క్రిప్ట్ నరేటివ్ డైరెక్టర్ని నమ్మి ఈ పర్టికులర్ రోల్లో, అంటే ఒకప్పుడు మనము అల్లరి రోల్స్లో మనము శ్రీదేవి గారిని ఫస్ట్ చూసాము, చాలా బాగా మెప్పించారు శ్రీదేవి గారు, డబల్ రోల్ ఇలాంటి చాలా మూవీస్లో. ఆ తర్వాత చూస్తే కొంచెం బొమ్మరిల్లులో జెనిలియా, అల్లరి అమ్మాయి అనేది. ఇందులో అంటే మనం ఇదివరకు చూసిందంతా సిటీలో ఉండే అల్లరి అమ్మాయి ఎలా ఉంటుందని, ఇందులో విలేజ్లో ఉండే గర్ల్, ఆమెకు అనుకోకుండా ఒక ఫాదర్ వెళ్ళిపోవడం జరిగితే ఆ టైంలో ఒక రెస్పాన్సిబిలిటీ ఆమె భుజాల మీద పడినప్పుడు, ఊర్లో ఆ సమస్య వచ్చినప్పుడు సినిమా అంతా ఆమె తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఆ సమస్య నుంచి. కానీ లాస్ట్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి తను కూడా కనెక్ట్ అయిపోయి ఆ సమస్యతోటి పరిష్కారం వెతికే మార్గంలో ఆ మెచ్యూర్డ్గా మారడం, ఆ ట్రాన్స్ఫర్మేషన్, క్యారెక్టర్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. అది చూడడానికి చాలా మంచి అనిపించింది. మనకి మేల్ ఆడియన్స్కి ఎంత నచ్చుతుందో ఫీమేల్ ఆడియన్స్ కూడా అంతే ఈక్వల్గా నచ్చుతుంది సినిమా.
ఇప్పుడు ఈవెన్ మీరు అన్న పాయింట్ స్టార్ వాల్యూ కూడా చూసుకుంటారు హీరోయిన్స్, వాళ్ళకంటే పెద్ద స్టార్స్తోనే యాక్ట్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా మీన్స్ కొన్ని ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అనుష్క గారు చేశారు ఆ ప్రయోగం, మిస్ శెట్టి మిస్టర్ పోల్శెట్టి, నవీన్ పోల్శెట్టి గారితో. ఆవిడకి ఎక్కడ ఆవిడ డౌన్ అయింది ఏమీ లేదు, ఆవిడకి పేరే వచ్చింది. బికాజ్ ఆవిడ మిస్ అయిన వాళ్ళందరూ మళ్ళీ స్క్రీన్ మీద చూశారు, వాళ్ళ పేరుని కూడా యాక్సెప్ట్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నా కీర్తి సురేష్ గారి విషయంలో ఇది ఎలా వర్క్ అయిందంటారు? బాగుందండి. అంటే స్టార్ వాల్యూను తనకంటే ఒక బడ్డింగ్ స్టార్తో యాక్ట్ చేయడం అంటే మనము ఒక గ్లామరస్ హీరోయిన్ని ఒక నాట్ వెరీ క్యూట్ హీరోని పక్కన పెట్టినప్పుడు ఎప్పుడు కూడా హీరోయిన్ డామినేట్ అయిపోయి హీరో డమ్మీ అవుతాడు. కానీ ఇక్కడ హీరో తన యాక్టింగ్తో మెప్పిస్తున్నాడు, తన క్యారెక్టర్లో జీవించేస్తూ భలే యాక్టింగ్ చేస్తే ఇక్కడ హీరోయిన్ కూడా తన అమాయకత్వంతో చలాకితనంతో మెప్పించింది. ఇద్దరు కూడా వారి క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అయితే ఈ మొత్తం సినిమాలో నాకు చాలా బాగా గుర్తుండిపోయింది ఏంటంటే, ఇందులో హీరో చేసిన క్యారెక్టర్ అవుతుందో తను ఒక కాటి కాపరి. సో వాళ్ళ ఇంటికి జనరల్గా ఏదైనా చావు అయితే తప్ప ఎవరు రారు. ఫస్ట్ టైము అమాయకత్వము ఆ ఇన్నోసెన్స్లో హీరోయిన్ వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తను తిప్పలు పడుతూ ఒక కుర్చీ ఓపెన్ చేసే సీన్ ఉంటుంది. ఫస్ట్ దానికి సౌండ్ ఇస్తారు, దాని తర్వాత ఆ సౌండ్ ఎందుకు వచ్చింది అనేది మనకి ఆ సీన్లోకి ఎంటర్ అవుతారు. ఫస్ట్ అవుట్డోర్ నుంచి చూపిస్తారు, దాని లోపల ఏం జరుగుతుందో తెలియదు. ఇది మాత్రం బ్యూటిఫుల్ కామెడీ అనిపించింది నాకు. ఇలాంటి సీన్స్ ఉన్నాయి కొన్ని సినిమాలో హోల్డ్ చేసేవి, అంటే మనం మర్చిపోకుండా గుర్తుండే కొన్ని కామెడీ సీన్స్ చాలా బాగా రాసుకున్నారు. ఇట్ వాస్ వెరీ రిఫ్రెషింగ్ వాచింగ్ దిస్. అంటే మీరు మంచి మాట కూడా చెప్పారు, జంధ్యాల గారి కామెడీ రోజులు గుర్తొచ్చినాయి అని చెప్పి. గుడ్ పాయింట్. బట్ నేను ఒక రివ్యూలో చూసాను అనమాట, కొంచెం డ్యూరేషన్ లెంత్ ఎక్కువైందని అన్నారు. నేను విని నవ్వుకున్నాను. అంటే ఏంటి ఓటీటీలో లెంత్ చూస్తున్నాడు ఏంటి, ఓటీటీలో కూడా బోర్ కొట్టించే అంత సన్నివేశాలు అయితే ఉండవు కదా. ఈ పాయింట్ మీరు ఏమంటారు మరి? అంటే అందరు ఇప్పుడు ఒక సినిమాలో నటిస్తున్నప్పుడు కేవలం హీరోయినే కాదు, అందరి క్యారెక్టర్స్కి డైలాగ్స్ ఇచ్చి అందరి క్యారెక్టర్స్కి ఒక స్టోరీ పెట్టి తీసే ఒక పద్ధతి ఉంటుంది. సినిమా అంతా హీరోయిన్ మీద డ్రైవ్ చేస్తూ సైడ్ క్యారెక్టర్స్ లాగా ట్రీట్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. ఈ దర్శకుడు మాత్రము ఈ సినిమాలో నటించిన ప్రతి నటీనటులకి ఒక రెస్పెక్ట్ఫుల్ ట్రిబ్యూట్ లాగానే ఈ సినిమా తీశారు. అంటే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ నైబర్స్కి గొప్పగా నేను ఇందులో నటించానని చెప్పుకొని చూపించుకునేలాగా. కొంతమంది యాక్ట్ చేసినా చెప్పుకోలేరు నేను ఇందులో చేశాను, ఎందుకంటే వాళ్ళ రోల్ చిన్నగా ఉంటుంది, అంత డ్యూరేషన్ లేని రోల్, అంత డైలాగ్స్ లేని రోల్స్ ఉంటాయి. ఇందులో అలా కాదు, మీరు ఇందులో నటించిన ప్రతి క్యారెక్టర్ మనకు ఒక డీప్ ఇంపాక్ట్ ఇచ్చేలాగా చేశారు. ఈవెన్ సుహాస్కి ఒక అసిస్టెంట్ లాగా బ్రదర్లా ఉంటాడు ఒక అతను, వాటి మీద పేర్లు చెక్కే వ్యక్తి, అతన్ని కూడా ఆ క్యారెక్టరైజేషన్, ఆ లుక్, అతని లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ ఎంత బిలీవబుల్గా డిజైన్ చేశారంటే, అంటే మామూలుగా హీరోయిన్ క్యారెక్టర్స్ డిజైన్ చేసి మిగిలిన మామూలుగా వదిలేస్తారు, మీలా మీరు చేయండి, మీకు వచ్చినట్టు చేయండి అని. ఇందులో అలా కాకుండా స్క్రీన్ మీద కనిపించే ప్రతి క్యారెక్టర్ వాళ్ళ యొక్క హావభావాలు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్, వాళ్ళు చూసే చూపు కూడా డైరెక్టర్ కంట్రోల్లో పెట్టుకొని ఎలా అనేది డిజైన్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేశారు. నాకు చాలా మంచి అనిపించింది యాక్చువల్లీ. బ్రిలియంట్ అవుట్పుట్ ఫ్రమ్ డైరెక్టర్. సో సాంగ్స్ విషయానికి వస్తే అసలు నార్మల్గా ఓటీటీ వర్షన్లో సాంగ్స్ అనేది ఏం కంపల్సరీ కాదు, అవసరం కూడా లేదు. బికాజ్ ఏంటంటే మనం CD DVD ఉన్న రోజుల నుంచి కూడా మనం తర్వాత థియేటర్లో చూసిన సినిమా CD వస్తే ఖచ్చితంగా సాంగ్స్ వచ్చేసరికి ఫార్వర్డ్ చేసిన రోజులు ఉన్నాయి. సాంగ్స్ అనేది అవసరం లేదు, థియేటర్లో అయితే చూస్తారు, ఓకే. సో ఇందులో సాంగ్స్ ఏమన్నా మనం మెయిన్ థీమ్ ఏమన్నా డిస్ట్రాక్ట్ చేసినట్టు అనిపించిందా, లేదు థీమ్లో ఒక సాల్ట్ లాగా ఇంక్లూడ్ అయిపోయిందంటారు? మీరు అన్నట్టు ఇంక్లూడ్ అయిపోయిందండి, ఇది ఎక్కడ డిస్ట్రాక్షన్ అనిపించదు. అయితే పాటలు ఎప్పుడైతే క్యూట్గా ఉంటాయో, ఇంట్లో ఉండే చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఆ నెక్స్ట్ డేనో ఆ సాయంత్రం పిల్లల పాట పాడుతుంటే ఇంట్లో పెద్దవాళ్ళకి మంచి అనిపిస్తుంది, వీళ్ళకి ఎలా వచ్చేసింది పాట అని ఆశ్చర్యపోతారు. అలా సినిమాలో పాటలు ఎప్పుడు కూడా దే యాడ్ సమ్ స్పైస్ అనొచ్చు, స్వీట్ అనొచ్చు, ఎంతో అంత యాడ్ ఆన్ అవుతాయి అవి. ఆ ఫ్లోలో సిచ్యువేషనల్గా కరెక్ట్గా దాన్ని డిజైన్ చేస్తే ఇందులో కూడా అంటే పాట కోసం పాట అని ఏం డ్రీమ్ సాంగ్స్ ఏమి ఉండవు, కానీ సిచ్యువేషనల్గా కొన్ని బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంటాయి సాంగ్స్. ఇందులో కామెడీ కూడా సిచ్యువేషనల్గానే ఉంది, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ కూడా సిచ్యువేషనల్గానే యూజ్ చేసుకున్నారు, కానీ దాన్ని ఎక్కడ కూడా ఓవర్ ఇంపోజ్ చేసినట్టు అనిపించదు. సో ట్రైలర్ బ్లెండ్ విత్ ద మూవీ. ఒక ట్రైలర్లోనే ఆల్రెడీ ప్రైమ్ లేయర్ అయితే ఓపెన్ చేసి చూపించేశారు. ఏంటి ఆ సమాధుల కోసం ప్లేస్లు అయిపోయింది, శ్మశానంలో ప్లేస్లు అయిపోయినాయి, 4 ప్లేస్లే మిగిలినాయి. లాటరీ వేసుకోవడం, ఒక వ్యక్తి లేచి అని చెప్పి అందరూ లేపడం, అతనికి లాటరీ రావడం, ఇలా క్రిస్ప్గా చూపించేశారు. సో ఇది కాకుండా ఏమన్నా లేయర్స్, మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయా, లేదు ఓన్లీ ఆల్రెడీ ఇదే మెయిన్ థీమ్ కామెడీతో మొత్తం రన్ చేశారంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు, ఆ క్యారెక్టర్స్ ఎవరికి వాళ్ళు యూనిక్గా డిస్టింగ్విషబుల్గా ఉన్నారు. అండ్ చాలా రోజుల తర్వాత బాబు మోహన్ గారిని ఒక క్యారెక్టర్ యాక్ట్ చేయడం మంచి అనిపించింది. అండ్ ఇందులో ఒక ఊర్లో ఉండే వ్యక్తులందరూ అమాయకులు అవుతాయి, అంటే ఒకరినొకరు
చిన్న చిన్న కోపాలున్నా ద్వేషాలున్నా అది పగలాగా ఉండదు. చిన్న చిన్న అల్లరి లాంటి చిన్న చిన్న కోపాలు ఉంటాయి. అందరూ అమాయకులే, అందరూ సెన్సిటివ్ పీపులే. అలాంటి వాళ్ళ మధ్యలో జరిగే చిన్న చిన్న మనస్పర్ధలు ఎలా ఉంటాయి, ఆ చిన్న చిన్న కొట్లాటలు ఎలా ఉంటాయి, అవన్నీ బాగా డిజైన్ చేసి చూపించారు. అందులో వీళ్ళు తీసుకున్న మెయిన్ క్యారెక్టర్స్ అందరూ ఎవరికి వాళ్ళు బాగా చేస్తూ ముందుకు తీసుకెళ్లారు. అయితే ఇందులో ఈ ప్రాబ్లంకి సమస్య ఇంకా వాళ్ళు రకరకాలుగా ట్రై చేసి ఇది ఎక్కడ కుదరని పక్షంలో వాళ్ళు అటు ఊరు ఇటు ఊరు 3 ఊర్లు ఏవైతే ఈ ఊరిని ఆనుకొని ఏవైతే మిగిలిన ఊర్లు ఉన్నాయో వాటితో స్టోరీ కనెక్ట్ చేస్తూ మళ్ళీ ఎక్కడ కూడా ఒక సోషల్ పాయింట్ ఎత్తుతూ ఏంటంటే ఫస్ట్ చూసినప్పుడు మనకి ఇనిషియల్గా మిడ్ ఆఫ్ ద మూవీ సగంలో ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే అదేంటి ఆనుకున్న విలేజ్ ఎందుకు అంత కమర్షియల్గా ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది. టువర్డ్స్ క్లైమాక్స్ వీ గెట్ టు నో ఓకే ఫైన్ వాళ్ళు ఈ పర్పస్ కోసం ఇలా చెప్పారా అని. అది క్లైమాక్స్ చాలా హార్ట్ టచ్ చేస్తుంది. అంటే ఒక కామెడీగా వెళ్తున్న సినిమా టువర్డ్స్ ఎండ్ మనం ఒక సోషల్ పాయింట్, ఒక మెసేజ్, ఒక కన్విన్సింగ్ వాట్ ఈస్ ఏ ఫీల్ తోటి మనం ఎండ్ చేస్తాం మూవీని. మంచి అనిపిస్తుంది. నైస్ నైస్. ఫైనల్లీ ఏమంటారు అంటే ఓకేనా, గుడ్డా, సూపర్బా, ఫెంటాస్టిక్? ఫెంటాస్టిక్ అండి, ఖచ్చితంగా ఫెంటాస్టిక్. అంటే కీర్తి సురేష్కి అండ్ ఇందులో నటించిన చాలా మంది నటులకి ఓటీటీ కంటూ అవార్డ్స్ పెడితే దిస్ వన్ అంటే అందరికీ ఇవ్వాల్సి వస్తుంది అవార్డు. వీళ్ళ కోసం ఒక అవార్డ్స్ క్రియేట్ చేయాలేమో, అంత వర్తి కంటెంట్ ఇది. సో ఫైనల్లీ ఇది రైటర్, మన సినిమా బండి రైటర్ కాబట్టి ఆయన వసంత్ గారు ఏంటి రైటింగ్ స్టైల్ ఏమన్నా, ఆయన రైటింగ్ ఎప్పుడు మనం ప్రైజ్ చేస్తూ ఉంటాం. బుల్లితెరలో ఆయన చాలా చిన్న చిన్న స్క్రీన్స్ లోనే ఓటీటీలోనే ఆయన సినిమాలు వచ్చినా కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఉంటున్నాయి. మంచి రీసెంట్ గా వచ్చిన శుభం కావచ్చు, మంచి పాయింట్స్ పెట్టుకున్నారు. చాలా యూనిక్ గా పాత వింటేజ్ పాయింట్లని ఎవరో ఆలోచించని పాయింట్స్ని తీసుకొచ్చి రైజ్ చేస్తున్నారు. సో ఏమంటారు ఆయన రైటింగ్ స్టైల్ గురించి ఏమంటారు? ప్లెజెంట్గా అనిపిస్తుంది, డిఫరెంట్గా అనిపిస్తుంది. ఆ ప్లెజెంట్నెస్ డిఫరెన్స్ ఉండబట్టే మనం ఎంగేజింగ్గా చూడగలుగుతున్నాము. యాక్చువల్గా రిచ్ పూర్ డిఫరెన్స్ ఉన్నా కూడా ఎక్కడ మనకి హీరో హీరోయిన్ మధ్యలో హీరో తనంతాను ఎక్కడ తక్కువ అనుకోడు, హీరోయిన్ తనంతాను ఏదో గొప్ప అనుకోదు. తన అమాయకురాలని తనకు కూడా తెలుసు. ఆ క్లారిటీతో ఇద్దరు మూవ్ అవుతూ ఉంటారు, ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి ముందుకు వెళ్తూ ఉంటారు. మంచి అనిపించింది యాక్చువల్లీ. ఇట్ వాస్ అ టోటల్ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్. సూపర్. ఫైనల్లీ వన్ వర్డ్, అనదర్ టైటిల్, ఊరికే అడుగుతూ ఉంటాం కదా మన ఒపీనియన్లో, అనదర్ టైటిల్ ఫర్ ఉప్పు కప్పు రంబు. గుడ్ టైమ్స్ అంతే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.